సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఇందాక చదువుకున్న మాటలోంచి కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించాలి, సొలొమోను అనగా ఇశ్రాయేలు దేశము యొక్క 3వ రాజు అయినటువంటి సొలొమోను. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు అయినటువంటి ఇక్కడ వరకు ఇలా చెప్పుకోవచ్చు. తర్వాత నుంచి రాజ్యము 2గా విభజించబడింది. నార్థన్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ అనగా ఉత్తర భాగాన్ని ఏమంటారు? ఎన్నిసార్లు చెప్పడం నాకు ఒకటే టైం. ఉత్తర భాగాన్ని ఏమంటారండి? సరే వదిలేసేయండి. మీరు అందరూ ఏదో చెప్తుంటే నాకు కొద్దిగా అమ్మ పర్లేదు, నెల్లూరు చర్చ్ వాళ్ళు బాగా వాక్యం తెలుసు, వెంటనే అడగ పాస్టర్ గారు అడగడం వెంటనే సమాధానం చెప్పేస్తారు అని అనుకుంటారని నేను ఒక ఎక్స్పెక్టేషన్ అడుగుతాను. మీరేమో ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేల్ అన్నారు. సరే, 2వ క్వశ్చన్, దక్షిణ రాజ్యాన్ని ఏమన్నారు? ఇప్పుడు చెప్పండి. ఇజ్రాయెల్ అని చెప్పాం కదా, యూదా. సింపుల్ విషయాలు, ఇవేం పెద్ద విషయాలు ఏం కాదు. సరే, ఈ రాజ్యం ఎందుకు విభజించబడింది, కింగ్డమ్ ఎందుకు డివైడ్ అయింది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, సొలొమోను రాజు, యాజకుడు కాదు. ఒక రాజు, ఒక ప్రవక్త కూడా కాదు. ఒక రాజు తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు, అనగా ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయం అంతా ఆయన చేసినటువంటి సుదీర్ఘ ప్రార్థన ఉంది. ఒకటి, ఆయన అగ్ని కోసం ప్రార్థన చేయలేదు. 2వది, ఆయన తేజస్సు కోసం ప్రార్థన చేయలేదు. అమ్మ, వాయిస్ క్లియర్గానే వినిపిస్తుందా మీకు? తేజస్సు కోసం అనగా గ్లోరీ కోసం ప్రార్థన చేయలేదు, మహిమ కోసం ప్రార్థన చేయలేదు. మరి దేనికోసం ప్రార్థన చేశాడు? దేనికోసం ప్రార్థన చేశాడు? ఇక్కడ రాయబడింది, సొలొమోను తాను చేయు ప్రార్థన ఏం చేశాడు అంటే ప్రార్థన తర్వాత ఏదో జరిగింది, ప్రార్థన తర్వాత ఏదో జరుగుతుంది. విశ్వాసంతో మనం చేసేటువంటి ప్రార్థన ఫలితంగా ఏదో జరుగుతుంది. ఆత్మ ప్రపంచంలో ఏదో జరుగుతుంది, స్పిరిచువల్ రెల్మ్లో ఏదో జరుగుతుంది. లేదు అంటే భౌతిక రంగంలో కూడా ఏదో జరుగుతుంది. ఆత్మ ప్రపంచంలో ఏదో జరిగిందని కాదు ఇక్కడ రాయబడింది, భౌతికమైన అక్షరార్థమైన దేవాలయంలో ఏదో జరిగింది. అంటే ప్రార్థనను మీరు తక్కువ అంచనా వేయవద్దు. ఏం ప్రార్థన లేండి అనుకోవద్దు. ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడా అని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనకు శక్తి ఉంది అని అంటారు. నన్ను అడిగితే ప్రార్థనకు శక్తి లేదు, ప్రార్థన వినేవానికి శక్తి ఉంది. ప్రార్థనకు శక్తి ఉంది అంటే ఎవరి ప్రార్థన? నా ప్రార్థన, మీ ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, లేకపోతే టీవీ స్పీకర్ ప్రార్థన, ఇలా సమస్య వస్తుంది. ప్రార్థన అనేది ఎవరు చేశారు అనే దాని మీద కాదు, కానీ ప్రార్థన ఆలకించేవాడిని బట్టి మన ప్రార్థనకు ప్రత్యుత్తరం వస్తుంది. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే కానీ ప్రార్థించేవానికి కాదు. ప్రార్థించేవాళ్ళు అతిశయించవచ్చు, నేను ప్రార్థన చేశానండి, ఉపవాసం ఉన్నానండి, నేను ప్రార్థన చేసి సాధించానండి అని చెప్పొచ్చు. ఇవన్నీ పాక్షిక సత్యాలే. పూర్ణ సత్యం ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అందుకనే యోబు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా తీసిన వారు చదవచ్చు, లేదు అంటే మనం ముందుకు సాగుదాం. నేను మొరపెట్టినప్పుడు అని కాదు, నేను ప్రార్థన చేసినప్పుడు, నేను ఉపవాసం ఉండో విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నాకు జవాబు ఇచ్చినను. ఏమంటున్నాడు? నేను భక్తుండండి, నేను ప్రార్థనా పౌరుండండి, నా ప్రార్థన ఆయన వింటాడండి. మీరు ఎవరు చేసినా వినడు, కానీ నేను మాత్రం చేస్తే వింటాడు. నాకు దేవునికి అటువంటి సంబంధం ఉంది అని చెప్పి అతిశయించే అవకాశం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను మొరపెడతాను, నేను మొరపెట్టింది వాస్తవం, ఆయన వినింది వాస్తవం, కానీ
ఆయన విన్నాడు అంటే దాని అర్థం నా అవసరతను తీర్చాడు అంటే దాని అర్థం ఆయన ఏదో నా ప్రార్థన ఆలకించాడు, లేకపోతే నేనేదో గొప్పవాడిని అనే ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనకు ఆయన ఆలకించాలనే నియమం లేదు. చాలాసార్లు అనేక ప్రార్థనలకి, ఉదాహరణకి పౌలు ప్రార్థనలకే దేవుడు నో అని చెప్పాడు. ఏమంటే చెప్పలేదా? పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళును నాలో నుంచి తొలగించమని అడిగాడు. నో అన్నాడు. వేల లక్షల ప్రార్థనలు చేసిన భక్తుడు, వేలాది మంది భక్తుల కోసం ప్రార్థన చేసిన భక్తుడే. కానీ తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 3 సార్లు ముమ్మారు ప్రార్థించిన తర్వాత నా కృప నీకు, నేను అడిగింది కృప కోసం కాదయ్యా బాబు, ముళ్ళు తొలగించుము అంటే దేవుడు ఏమన్నాడు? అది ఉన్ని అలాగే కొన్ని ఉండాలి, కొన్ని బలహీనతలు ఉండాలి, కొన్ని తలనొప్పులు ఉండాలి, కొన్ని సమస్యలు ఉండాలి, లేకపోతే మనం మాట వినం కదా. మనకి ఏదో ఒకటి లేకపోతే మనం మాట వింటామే ఏంటి? మనం ఏమి లేని దానికే ఎగిరెగిరి పడుతున్నాం. ఇంకా 4 దొరికాయి అనుకోండి, మామూలుగా మన ఎగిరి గంతులు వేయడం మామూలుగా ఉండదు. కాబట్టి నువ్వు అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం ఒక ముళ్ళు నా శరీరంలో ఉంచబడిందని చెప్పాడు. ఆ ముళ్ళుని గురించి బైబిల్ పండితులు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పారు, దాంట్లోకి వెళ్ళలేదు. అంటే నా మాట ఉద్దేశం ఏంటంటే, దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఎవరి ప్రార్థన వింటాడో చెప్పలేము, ఎందుకంటే అందరి హృదయ స్థితులు ఒకలాగే ఉండవు. ఎవరి ప్రార్థన వింటాడో, పాస్టర్ ప్రార్థన వినాలని రూలేం లేదు కదా. పౌలు ప్రార్థనను తృణీకరించినప్పుడు అంతెందుకండి, యేసుక్రీస్తు యొక్క ప్రార్థనే తండ్రి అని దేవుడు ఏం చేశాడు? గెత్సెమనే తోటలో నో అన్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము అన్నాడు. తొలగించేసాడా? అప్పుడే గెత్సెమనే తోటలో గిన్నె పట్టుకొని పోయాడని కాదు, ఆయన అనుభవిస్తున్న శ్రమను ఉద్దేశించి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము నువ్వు అనుభవించాల్సినవి అనుభవించాల్సిందే. ఆయన అనుగ్రహించాల్సింది అనుగ్రహిస్తాడు, నువ్వు అనుభవించాల్సింది అనుభవించాల్సిందే. అనుభవిస్తున్నప్పుడు ఆ అనుభవించడానికి కావలసిన కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆ నొప్పిని, బాధను, వేదనను, సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడింది, జనార్దన్ గారు వచ్చారు కాబట్టి చదువుదాం. మొదటి సొలొమోను ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? అగ్ని దిగి వచ్చింది అని రాయబడింది. తాను ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థిస్తున్నప్పుడు ఊహించని కార్యాలు కూడా జరుగుతాయి, ఊహించిన కార్యాలు, ఊహించని కార్యాలు కూడా జరుగుతాయి కదా. ఊహించని కార్యాలు, ఎందుకంటే మనం అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అధికంగా హి వుడ్ గివ్ బియాండ్ అవర్ ఆస్కింగ్ అండ్ ఇమాజినేషన్స్. మన యొక్క ఊహలకి, మన అడగడానికి పరిమితులు ఉన్నాయి. వాటికి బియాండ్గా దేవుడు ఎక్కువగా చేయగలడు. ఒకవేళ నేను 10 రూపాయలు ఇస్తాడు అనుకున్నాను దేవుడు, కానీ 100 రూపాయలు ఇవ్వచ్చు. 10, 100 అని ఖచ్చితంగా 10 అంటే 100 అని కదా అని అర్థం. ఎక్కువగా చేయగలడు అనేది నా మాటల యొక్క ఉద్దేశం. సరే, ఇక్కడ రాయబడిన మాట, సొలొమోను తాను ప్రార్థన చేయుట ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి అంటే ఏమని అర్థం? ఏం జరిగింది అక్కడ? మాంసాన్ని తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారు, కూరగాయలు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాడు. ఒక ఆయన మాంసం తీసుకొచ్చి ముందు పెట్టుకుంటే ఆయన మాంసాన్ని ఆకాశం నుంచి కాసేపటికి అక్కడ మాంసం లేదు, కాలిపోయిన బూడిద మిగిలింది. కూరగాయలాగే మిగిలాయి. స్టోరీ ఉందా ఇది? ఎక్కడుంది అది? కయ్యూను ఏబేలు యొక్క స్టోరీ. ఒక అర్పణ అంగీకరించాడంటే ఏమని అర్థం? ఆకాశం నుంచి నా కుమారుడా నీ అర్పణ నేను అంగీకరించానని చెప్పడం కాదు. అది అగ్ని చేత ప్రత్యుత్తరం ఇచ్చి దానిని అంగీకరించాడు. అగ్ని రావడం అంటే దేవుని అంగీకారాన్ని తెలియజేయడం. అది గుర్తుపెట్టుకోవాలి. దైవ సాన్నిధ్యము వచ్చింది. అగ్ని అంటే దేవుని సాన్నిధ్యం. అలాగైతే మీరు అడగొచ్చు, ఆకాశం నుంచి అగ్ని రావాలంటే ఈ మధ్యలో పైకప్పు ఒకటి ఉంది కదా, ఈ పైకప్పు దాటుకొని అగ్ని ఎలా వస్తుంది? గుర్తుపెట్టుకోండి, దైవ సాన్నిధ్యానికి ఈ భౌతికమైన గోడలు ఏమాత్రం అడ్డు కాదు. ఆదివారము సాయంకాలమున అంటే ఈస్టర్ రోజు సాయంత్రం, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, అనగా యేసు ప్రభు తిరిగి లేచినటువంటి రోజు సాయంత్రం వారందరూ యూదుల వలన భయపడిపోయి తలుపులు మూసుకొని కూర్చున్నారు, లోపల కూర్చున్నారు.
అనవసరంగా 3.5 సంవత్సరాలు ఈ వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాం. ఈ 3.5 సంవత్సరాల్లో ఎండు చేపలు అమ్ముకొని ఎంత లాభం వచ్చి ఉండేది మాకు, అంతా పోయింది. కాకపోతే 3.5 సంవత్సరం భోజనం పెట్టాడు, 3.5 సంవత్సరం బట్టలు ఇచ్చాడు, అంతవరకే. కానీ ఏం చేశాడు? ఎంత లాభం, ఎంత ఏ స్థాయికి వెళ్ళిపోయిండే వాళ్ళం. సరే, అలాగని ఈయన ఉన్నాడంటే ఉండింది లేదు, మధ్యలో వెళ్ళిపోయాడే. మొదటి నుంచి చెప్తున్నాం, ఎందుకండి వాళ్ళని విమర్శించడం, పరిచయులను ఎందుకు విమర్శించడం, శాస్త్రులను ఎందుకు విమర్శించడం, సద్దుకాయలను ఎందుకు విమర్శించడం అండి? వాళ్ళని విమర్శిస్తూనే వాళ్ళ మందిరానికి వెళ్ళి, అయినా ఇంతమంది మందిరానికి వెళ్ళారు కానీ ఈయన పోగానే మందిరంలో బలలు పడగొట్టేసి గువ్వలన్నిటినీ, ఏందంత అవసరమా? ఇవన్నీ చేయకుండా ఉండింటే ఎంత బాగుండేది. ఇవన్నీ చేశాడండి. దానివల్లే కదా మనమన్నా ఇక జాగ్రత్తగా ఉండాలి, యూదుల కంటపడకుండా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అనుకొని యూదుల భయం వల్ల తలుపులు మూసుకొని ఉండగా, అంటే దాని అర్థం తలుపులు మూసుకొని ఉన్నారంటే ఇంకెవరు వచ్చే అవకాశం లేదు. కానీ వారి మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎలా వచ్చాడు? ఆయన భౌతిక శరీరములో లేడు, మహిమ శరీరములో ఉన్నాడు కాబట్టి ఆయన రాగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఒకరోజు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంలోకి వెళ్తాం. మహిమ శరీరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్ళిళ్ళు, తినడం, తాగడం ఇటువంటివి ఉండవు. అక్కడ మనం పరలోకమంతా సంచరిస్తూ ఉంటాం. అక్కడ పరిమితులు లేవు, అక్కడ యుగ యుగాలు ఉంటాం. అక్కడ శరీరము లేదు కాబట్టి 70కో 80కో చచ్చిపోవడం అంటూ లేదు. అక్కడ మహిమ శరీరం ఉంది కాబట్టి యుగ యుగాలు మనం ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చెను. అగ్ని వాళ్ళకి బలులు అర్పించడానికి ఏం కావాలి? వాళ్ళకి అగ్ని కావాలి. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? కింద నుంచి రావాలి. బలిపీఠం అడుగున అగ్ని పెడతారు, తద్వారా బలిపీఠం మీద పెట్టబడిన మాంసము కాలిపోతుంది. ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? కింద నుంచి రాలేదు, పైనుంచి వచ్చింది. కర్మేలు పర్వతం మీద అదే ఛాలెంజ్, అగ్ని వేయకూడదు, మీరైనా మేమైనా. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? మీరేదో మీ దేవుడు గొప్పోడు అంటున్నారుగా, మీ దేవుడిని అగ్ని తెచ్చమనండి. నేను అంటున్నాను మా దేవుడు గొప్పోడని, నేను అగ్నిని రప్పిస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన ఈ పందెంలో అగ్నిని ఎవరు రప్పించారో ఆ దేవుడే దేవుడు. లేకపోతే ఒకవేళ మా దేవుడు అగ్ని రప్పించలేకపోతే మా దేవుడు దేవుడు కాదని నేను ఒప్పుకుంటానండి, పర్వతం దిగి వెళ్ళిపోతాను అని ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లో తన దాసుడు సిగ్గుపడే అవకాశం దేవుడు ఇవ్వలేదు. మనము దేవుని సేవకులంగా, దేవుని బిడ్డలుగా విశ్వాసంతో అడుగులు వేస్తున్నప్పుడు మనకు సిగ్గుపడే అవకాశం దేవుడు ఇవ్వడు. తల వంచుకొని తల దించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ బయలు ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి మాంసం అంతా కాలిపోయింది అనుకుందాం. ఏలియా ప్రార్థన చేశాడు, 2-3 గంటలు ప్రార్థన చేశాడు, అగ్ని రాలేదనుకుందాం. నెక్స్ట్ జరిగేది ఏంటి? ఏం చేస్తారండి? ఏం జరగదా? ఈయన ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చి మొత్తాన్ని మాంసాన్ని దహించి వేసినప్పుడు ఈయన ఊరుకున్నాడా? 400 మంది ప్రవక్తలు ఏం చేశాడు? అలాగైతే ఈ 400 మంది కలిసి ఒకవేళ అగ్ని దిగి రాలేదు అంటే దేవుని నామానికి అవమానం. అగ్ని దిగి రాలేదంటే ప్రజలు, అబ్బో ఏలియా అనేవాడు మనల్ని మోసం చేశాడు, యూదా మతం మనల్ని మోసం చేసింది, ఆ మోసం చేయడానికి కారణం ఈ బట్టతలోడే అనే అవకాశం ఉంది. ప్రవక్తకి మరణం వస్తుంది, ప్రభు నామానికి అవమానం వస్తుంది, ప్రజలకి వాళ్ళకున్నట్టు అయోమయం తొలగిపోద్ది. అబ్బో ఇంతకుముందు యెహోవా కూడా దేవుడు అనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది యెహోవా దేవుడు కాదు అని ప్రజలు ఒక 2 తలంపుల్లోంచి ఒక్క తలంపులోకి వస్తారు. ఇన్ని పరిస్థితులు జరగాలి. కానీ ఏమైంది? అగ్ని వచ్చింది కాబట్టి ఇంకెవ్వరికి మాట్లాడే అవకాశం, నినాదాన్ని మార్చారు, ప్లేటు ఫిరాయించారు ప్రజలు. అప్పటిదాకా యెహోవా కూడా దేవుడు అన్నారు, ఇప్పుడు యెహోవాయే దేవుడు అన్నారు. బల్లగుద్ది చెప్పారు. ఏదోనయ్యా బుద్ధి గడ్డి తిని ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో మాటలు చెప్తే వాళ్ళ వెనకాల పోయి వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ మతాన్ని విశ్వసించి యెహోవా కూడా అన్నాం, మేమెంత పాపలం అండి, ఎంత దుర్మార్గం అని పశ్చాత్తాపడినట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఆ 400 మందిని ఆయన తరిమి కొట్టి వాళ్ళని చంపాడే కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ పర్వతం మీద ఉన్న వాళ్ళు ఒక్కరిని చంపలేదు. ఎందుకు చంపలేదు? తప్పు వాళ్ళది కాదు, తప్పెవరిది?
మీరు దుర్బోధలోకి వెళ్ళారంటే తప్పు మీది కాదు, మీకు బోధించే పాస్టర్ది. ఏమండి, మీరు కుడి ఎడమ ఎరుగని ప్రజలు. అంటే అమాయకులంటే మరీ అంత అమాయకులనే కాదు, అమాయకులంటే ఆత్మీయంగా అమాయకులనే కానీ లౌకికంగా మీరు అమాయకులు కాదు. మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అసాధ్యులు. ఒక భర్త, ఒక భార్య, కొంతమంది బిడ్డల్ని, ఒక ఫ్యామిలీని, బంధుమిత్రాదుల్ని మెయింటైన్ చేస్తారని మీరు అమాయకులు ఎట్ట అవుతారు? ఏమండి, ఈ జీవిత సాగరంలో, సంసార సాగరంలో మీరు ఈదుకొని వస్తున్నట్టు మీరు ఎవరు అమాయకులు కాదు కదా. మీరు అందరూ అసాధ్యులు. ఎలా బతకాలి నేర్చిన వారు మీరు. బ్రతక నేర్చిన తనం మనకు మెల్లగా బ్రతుకుతూ ఉన్నప్పుడు తెలుస్తుందంట కదా. మా నాన్న నన్ను తిడుతుండేవాడు, నీకు బ్రతకడం చేత కాదని. నిజమే, నాకు బ్రతకడం చేత కాదు, దేవుని స్తోత్రం. కానీ ఎలాగో బతుకుతాం, కానీ ఒకరోజు చనిపోతాం, అంతవరకే. బ్రతకడం వచ్చినటువంటి ఆయన 84 సంవత్సరాలు కానీ చనిపోయాడుగా. బ్రతకడం రానోడు కూడా 84 కాకపోయినా 70కో 60కో ఏదో చచ్చిపోయే అవకాశం ఉందిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చింది అనగా సొలొమోను అనేటువంటి ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి అంటే రాజు కదా, సామాన్యమైన వ్యక్తిని మీరు ఎలా అంటున్నారు అంటారేమో. నేనంటే ఆయన ప్రవక్త కాదు, ఆయన యాజకుడు కాదు, కాబట్టి సామాన్యమైన, ఆయన దైవజనుడు కాదు. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అగ్ని దిగి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. దైవజనుడు, ప్రార్థనాపరుడు ప్రార్థన చేశాడు, అగ్ని దిగింది, దట్స్ కామన్. కానీ చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. యెహోవాకు మొరపెట్టగా అగ్ని వలన, అంటే ఏమని అర్థం? దేవుడు అగ్ని వలన ప్రత్యుత్తరం ఇస్తాడు. 1, ఏలియాకు అగ్ని వలన ప్రత్యుత్తరం ఇచ్చాడు. 2, దావీదుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. 3, సొలొమోనుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చూసారా, అగ్నిని దించిన వాళ్ళు వీళ్ళు. అగ్నిని దించాలని ఆశపడి, మా జీవితంలో ఒక్కసారైనా ఇది జరగాలని కోరికండి అని ఆశపడిన వాళ్ళు కాదు. ఏలియాకు ఒకవేళ ఆశ ఉండొచ్చు అగ్ని దిగాలని, కానీ సొలొమోనుకో దావీదుకో వీళ్ళెవరికి అగ్ని దించాలనే ఆలోచన రాలేదు. కానీ దేవుడు అగ్నిని దించాడు. కారణం ఏంటంటే, బలిపీఠం మీద మాంసాన్ని పెట్టినప్పుడు అగ్ని వాళ్ళకి కింద ఉంటుంది. ఇప్పుడు కిందున్న అగ్ని పని చేయకుండా పైనున్న అగ్ని వచ్చి పనిచేసింది. పైనుంచి అగ్ని దిగి వచ్చి పనిచేయాలి. మన లోపల ఉన్న అగ్ని మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఏమండి, గ్యాస్ అన్నాం, లేకపోతే అసిడిటీ అన్నాం. ఏంటిది? ఎక్కడ మంటది? మన లోపల ఉన్న మంట. దీనివల్ల ట్యాబ్లెట్ వాడేవాళ్ళు, రకరకాల డ్రింక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ మంటది? ఈ మంటను తట్టుకోలేకపోతున్నావే. అడుగునున్న అగ్ని సరే, పైనుంచి వచ్చి దిగినటువంటి అగ్ని. ఈ అగ్ని దైవ సాన్నిధ్యమే. దైవ సాన్నిధ్యము దిగి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. అవర్ గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. కన్స్యూమింగ్ అంటే దాని అర్థం కాల్చడం అని కాదు, తినివేయడం అని అర్థం. తినడం అంటే ఏంటి? తుప్పు ఏం చేస్తుంది? ఇనుముని చెదలు ఏం చేస్తాయి? చెక్కని తినేస్తాయి. అగ్ని ఏం చేసింది? ఇట్ కన్స్యూమ్డ్. మూల భాషలో లేకపోతే హీబ్రూలో దాని అర్థం ఏంటంటే తినడం అని అర్థం. అలాగని ఇక్కడ తినడం అని పెట్టామనుకోండి, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలులను ఇతరమైన బలులను తినివేశను అని ఉందనుకోండి, ఏంద్రా ఇది, అగ్ని దండం ఏంటి అని వినేవాళ్ళకి ఎలా ఉంది? తినడం అంటే ఏమిటి? లేకుండా చేయడం అనే కదా అర్థం. ఒక వ్యక్తి టేబుల్ మీద కూర్చున్నాడు, తిన్నాడు, తినలేదని ఎలా తెలుస్తుంది? అని ఏంటంటే ఎంతసేపు అయింది, అలాగే భోజనం అలాగే ఉంది, తినలేదా మీరు ఇంకా, ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటారు. వాళ్ళు తినేసినప్పుడు ఏమవుతుంది? అది లేకుండా పోతుంది. అంతేగా, తినవడం ఆ చెదలు తిన్నప్పుడైనా, లేకపోతే తుప్పు తిన్నప్పుడైనా, ఇలా అగ్ని తిన్నప్పుడైనా లేకుండా పోతుంది. బలిపీఠం మీద ఉన్నది, బలిపీఠం ఖాళీ అయిపోయింది.
మరొక బలి ద్రవ్యాన్ని లేకపోతే బలి పశువును పెట్టడానికి అవకాశం కలిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి, ఇంకొక ఉదాహరణ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనం. అనగా అగ్ని దిగడము, ప్రార్థనకు ఫలితంగా అగ్ని దిగడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి కొవ్వును ఏం చేసిందంట? ఏమైంది? ఎప్పుడు? అగ్ని వచ్చినప్పుడు 23వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. చాలండి. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేయలేదు. ఏం చేశారు? ప్రజలను దీవించారు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అన్నారు. ప్రజలను దీవించినప్పుడు ఏం జరిగిందట? స్తోత్రం. 24వ వచనంలో రాయబడింది, యెహోవా అగ్ని అక్కడ ఆ బలి అర్పించడానికి తీసుకొచ్చిన పశువుల మాంసం మీదకి వచ్చింది. పశువుల మాంసంలో కొవ్వు ఉంటుంది. కొవ్వు కరిగింది, మాంసం కాలిపోయింది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా ఫలితంగా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. దేవుడు చెవిటి దేవుడు కాదు, మూగ దేవుడు కాదు, గుడ్డి దేవుడు కాదు. అంటే దాని అర్థం, నీ ప్రార్థన విని దానికి ఏదో ఒకటి చెప్తాడు. నీ ప్రార్థన విని ఊరుకునే దేవుడు కాదు. నీకు నోరిచ్చిన దేవుడు తాను మాట్లాడగలిగిన వాడు, నీకు కళ్ళిచ్చిన దేవుడు తాను చూడగలిగిన వాడు, నీకు చెవులనిచ్చిన దేవుడు తాను వినగలిగిన వాడు కాదా? కన్నులు కలుగు చేసిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా అని 94వ కీర్తనలో మాట ఉంది. చెవులు కలుగు చేసింది దేనికట? మనం వినడానికి కాదు. ఒరే బాబు, గుర్తు చేసుకోండి, నేను వింటానని గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇలా జరుగుతుండగా ఇవన్నీ పాత నిబంధన 4 ఉదాహరణలు చెప్పాను. ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చిన ఉదాహరణలు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనంలో. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. స్తోత్రం, రక్తం చే. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా, అంటే ఎవరు దిగారు? ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక కాదు, పరిశుద్ధాత్మ పొందడం కోసం జరుగుతున్న కూడిక కాదు, ఒక సువార్త కూడిక. ఆ సువార్త కూడికలో పేతురు ఇంకనూ మాట్లాడుతుండగా, అనగా పేతురు ఇంకనూ ప్రసంగం చేస్తుండగా ఏం జరిగిందట? అన్యజనుల మీద అందరి మీదకి, మొట్టమొదటిసారి మీటింగ్కి వచ్చిన వారందరి మీదకి, ఇంత మునుపెప్పుడు క్రిస్టియన్ మీటింగ్కి అటెండ్ కాని వారు ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఫస్ట్ టైమే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. మనం చాలాసార్లు మీటింగ్లకి అటెండ్ అవుతాం, కానీ ఎక్స్పీరియన్స్ కలగదు. మనకిక్కడ ఎగ్జార్టేషన్ కలుగుతుంది, ఉపదేశం కలుగుతుంది, కానీ ఒక అగ్ని చూడండి. అన్ని జనులైన వారు దాన్ని చూసి పేతురుతో పాటు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటిదంతా? వాళ్ళకి వెంటనే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. 2వ అధ్యాయంలో మన మీదకి దిగి వచ్చినట్లుగా వీరి మీదకి కూడా దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం. మనుషులకి తేడాలు ఉంటాయి, అన్ని జనులు క్రైస్తవులు అనే తేడాలు. కానీ దేవుడు అన్ని జనులు అనే తేడా చూడకుండా అన్యజనుల మీదకి కూడా తన ఆత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ అగ్నిని పంపించాడు. పరిశుద్ధాత్మ అగ్నిగా పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మకు సుమారు 11 పోలికలు బైబిల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి అగ్ని, ఫైర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి మీదకి చదవండి ఒక మాట. రోమాపత్రికలో మంచి మాట అక్కడ కనిపించే మాట ఏంటంటే, రోమాపత్రిక 15వ అధ్యాయంలో అన్యజనులు అను అర్పణ. రోమాపత్రిక 15వ అధ్యాయం, అన్యజనులు అనే అర్పణ ఏమవుతుందంట? ఎవరంట అర్పణ? ఎవరు అర్పణ? చదవండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి.
15వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? 15 ఆయనను అన్యజనులు అను అర్పణ ఏంటి? సాధారణంగా అర్పణ ఏంటి? ఒక వ్యక్తి నేను పాపం చేశానండి పాత నిబంధన రోజుల్లో, నేను ఒక అర్పణ తీసుకువచ్చాను అంటే ఏం తీసుకొచ్చాను? ఏం తీసుకువస్తాను? నేను నా స్థాయికి తగ్గట్టు నేను గొర్రెలు కొనుక్కునే స్థితిలో లేను. ఒక పావురాన్ని తీసుకొచ్చాను, నేను దాన్ని నేను అర్పించాను. కానీ ఇక్కడ రాయబడింది అర్పణ ఏంటి? అన్యజనులు అను అర్పణ. అన్యజనులని బలిపీఠం మీద తీసుకొచ్చి పెడితే అన్ని జనుల్లో అపవిత్రత ఉంది. ఆ అపవిత్రతని అగ్ని ద్వారా దేవుడు ఏం చేస్తాడట? అగ్ని పరిశుద్ధపరుస్తుంది. దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు, 3వ అధ్యాయంలో ఆ అగ్ని చేసిన పని ఏంటంటే వాళ్ళ బంధకాలను తెంపివేసింది. స్తోత్రం. అగ్ని కాల్చివేస్తుంది, బాగానే ఉంది. అగ్ని బంధకాలను తెంచివేసింది, అగ్ని శుద్ధీకరిస్తుంది. చూసారా? యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, ఆయనను దహించు ఆత్మ వలనను, తీర్పు తీర్చు ఆత్మ వలనను సియోను కుమార్తెలకున్న కల్మషమును ఆయన కడిగి వేయునప్పుడు. దేని చేత కడిగి వేస్తాడంట? 4:4. ఏం ఆత్మ అంటది? దహించు ఆత్మ అంటే ఏంటి? ఇట్స్ ఎ కన్స్యూమింగ్ స్పిరిట్. కాల్చే ఆత్మ. కాల్చే ఆత్మ ఏంటి? అగ్ని లాంటి ఆత్మ. అది ఏం చేస్తుందంట? సియోను కుమార్తెలు, సియోనులో నివసించేటువంటి కుమారులు, లేకపోతే సియోను ప్రజలు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకున్న కల్మషాన్ని ఏం చేస్తారట? దేంతో? అగ్ని చేత. చూసారా? అగ్ని చేత కల్మషాన్ని కడిగి వేసే దేవుడు. అగ్ని వచ్చిందంటే ఇక కల్మషం ఉండే అవకాశం లేదు. ఈ బలిపీఠము నుంచి తీసుకొని వచ్చిన అగ్ని నీ పెదవులకు తగిలింది కాబట్టి ఏమైంది? ఏమండి యెషయా గారు, నేను అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ దగ్గర ఉన్నాను, నువ్వు బాధపడుతున్నావు. నీ బాధలో అర్థం ఉంది అంటే దాని అర్థం నేను మంచోళ్ళండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు బూతులు తిట్టి వాళ్ళు చెడు మాటలు మాట్లాడి వాళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి నేను కూడా నోరు జారి అప్పుడప్పుడు నేను కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన నేనే పరిశుద్ధునేం కాదు అని పశ్చాత్తాపడుతున్నాడు. దైవ సన్నిధిలో ఎప్పుడు పశ్చాత్తాపం కావాలి. యెషయా పశ్చాత్తాపడ్డాడు, ఆయన్ని దేవుడు సేవ కోసం సిద్ధపరిచాడు. చూసారా? పశ్చాత్తాపడిన వాళ్ళనే ప్రభు పంపుతాడు. పశ్చాత్తాపం లేకుండా మాదేముందండి, మేము పర్ఫెక్ట్ అండి, మాలాగా పరిపూర్ణులు ఎవరండి, మాలాగా పరిశుద్ధులు ఎవరండి, మాలాగా భక్తులు ఎవరండి అని స్వనీతిలో ఉన్న వాళ్ళని దేవుడు పక్కన నెట్టేస్తాడు కదా. బలిపీఠం దగ్గర అడిగాడు, హలో ఎవరు వెళ్తారు నా కోసం? నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. నేను వెళ్ళాలంటే నేను ఇంతకాలం నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్యలో ఉన్నాను. పెదాలు అపవిత్రంగా ఉండవు. మనం బ్రష్ చేసుకోనో లేకపోతే శుభ్రపరుచుకున్నప్పుడు పెదాలు అపవిత్రం కాదు అంటే దాని అర్థం లాంగ్వేజ్ మంచిది కాదు, మా లాంగ్వేజ్ మంచిది కాదు అంటే హీబ్రూ లాంగ్వేజ్ మంచిది కాదని కాదు దాని అర్థం. తెలుగు లాంగ్వేజ్ మంచిదే, కానీ కొంతమంది మాట్లాడితే బా ఏంది ఘోరంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటాం. అనగా పవిత్రమైన భాష వాళ్ళు మాట్లాడరు. బూతులు కావచ్చు, చాడీలు కావచ్చు, నిందలు కావచ్చు, ఇటువంటి అని ఇది అపవిత్రమైన భాష. ఇది అపవిత్రమైన పెదవులు కలిగిన అనుభవం. పవిత్రమైన పెదవులు అంటున్నప్పుడు అక్కడ సరసోక్తులు కానీ పోకిరి మాటలైనను ఇటువంటి ఉండవు. ఇవి పరిశుద్ధులకు తగినవి కావు అని దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది. సరే, దానికి స్తోత్రం, దాంట్లో కడం లేదు. అర్పణ ఏంటంటే ఇక్కడ అన్యజనులు అనే అర్పణ. అన్యజనులు అనే అర్పణ దేని వల్ల పరిశుద్ధపరచబడుతుంది? తెల్లటి వస్త్రాలు వేసుకోవడం వల్ల పరిశుద్ధపరచబడుతుందని కాదు. దేనివల్ల? పరిశుద్ధాత్మ వలన. కొర్నేలి ఇంట్లో అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ దిగి రావడం వల్ల వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఏదో మీరు మీటింగ్ పెట్టారు, వచ్చామండి, ఆయన ఎవరో పేతురు అని ఆయన వస్తాడట, ఏదో 4 మాటలు చెప్తారు, వింటాం, భోజనం తిన్నాం, వెళ్ళిపోయాం. కాదు, వాళ్ళు తర్వాత అన్నారు, మాతో కొన్ని దినాలు ఉండండి సార్ మీరు అని వేడుకున్నారట. ఎవరిని? పేతురు పాస్టర్ని. దేనికి? ఇంతకుముందు ప్రార్థనకి రావడానికి ముందు మనోళ్ళు ఎవరు లేరా? అతను ఎవరో యూదుని పిలుచుకొని రావడం ఏంటండి?
మనం అన్ని జనులు, మన రోమీలు, మనకు మతం ఉంది, మనకు పూజారులు ఉన్నారు, మనకు పురోహితులు ఉన్నారు, ఇవన్నీ వదిలిపెట్టుకొని ఎవడో యూదుని తీసుకొని రావడం ఏంటండి అని ఒకవేళ కొర్నేలు అంటే, కొర్నేలు ఒక మాట చెప్పాడు, సార్ నిన్న రాత్రి దర్శనంలో నేను ఆయన్నే చూశాను, ఆయన యూదుడో గ్రీసు దేశస్తుడో ఈయన నాకు అనవసరం, దేవుడు ఆయన పిలిపించుకోమన్నాడు. ఒకవేళ దేవుడు ఒక రోమీని పిలిపించుకోమని చెప్పి నేను రోమీని పిలిపించుకునేవాడిని, ఒకవేళ కైసర్నే పిలిపించుకోమని చెప్తే నేను పిలిపించుకోండి. ఏమనండి, నా దర్శనంలో నేను చూసిన వ్యక్తి ఆయన ఈయన ఒకటే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? కైసరేలోనే ఉన్నాడు. కైసరేలో ఉన్నాడు, ఎప్పుడు కలుసుకోలేదు, కానీ దేవుని ఆత్మ వాళ్ళని కలిపాడు కదా. ఒకే పట్టణంలో ఉన్నారు. చూసారా, ముగ్గురు ఉన్నారు ఒకే పట్టణంలో కైసరేలో. ఎవరెవరు? నెంబర్ 1 10వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఫ్యామిలీ ఉంది. నెంబర్ 2 ఇంకెవరున్నారు అక్కడ? పేతురున్నాడు. ఎక్కడున్నాడు? సీమోను పేతురు చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్నాడు. ఇంకో ఫ్యామిలీ ఉంది అక్కడ. ఏ ఫ్యామిలీ? ఎవరి ఫ్యామిలీ అది? ఏమండి, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం బైబిల్ బాగా చదవాలి మీరు. 21వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఇంకో ఫ్యామిలీ కనిపిస్తుంది, ఫిలిప్పు గారి ఫ్యామిలీ. ఫిలిప్పు గారి ఫ్యామిలీ ఒకే పట్టణంలో ఉన్నారు, కానీ వాళ్ళకి ఒకరికి పెద్ద పరిచయాలు లేవు. దేవుని ఆత్మ కొర్నేలిని, చర్మకారుని ఇంట్లో ఉన్న సీమోనుని, అంతేకాకుండా 21వ అధ్యాయంలో ఫిలిప్పు కుటుంబాన్ని, సువార్తికుని కుటుంబాన్ని, శతాధిపతి కుటుంబాన్ని, అపోస్తలుని కుటుంబాన్ని, సువార్తికుడు లేదా ప్రవక్తల కుటుంబాన్ని దేవుడు కలిపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి డివైన్ కనెక్షన్స్ మనందరం ఎలా కలుసుకున్నామో తెలియదు, దేవుడు కలిపాడు మనల్ని. దయ్యమ్మ అంటే ఎవరో మనకు తెలియదు, ఏమండి, కానీ ఆమెను దేవుడు మన బంధువేం కాదు, ఆమెను దేవుడు కలిపాడు. మీరెవరు ఒకరికొకరు బంధుతో ఉండొచ్చు, కానీ మనం పరిచయం లేదు, కానీ దేవుడు ఏం చేశాడు? కలిపాడు. దేవుడు కలిపాడు అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం మనల్ని కలిపాడు, ఏమండి, అంతేగా. అసలు మేము ఎక్కడో కేరళలో ఉండాల్సిన వాడు, మా పెద్ద ఆయన రావడం ఏంటి? అలా ఆయన రాకుండా ఉంటే అసలు మీరెవరో? దయ్యమ్మ అంటే, దయ్యమ్మ అంటే ఎవరామా? ఒకవేళ కేరళలోనే పెరిగి అక్కడిగా నుండి పరిచయం కోసం ఎవరో ఇక్కడ ఉన్న పరిచయం చేసేవాడు, దయ్యమ్మ అంటే ఎవరామా? ఓ సారీ అండి, నాకు తెలుగు రాదండి, నేను ఆమెతో మాట్లాడలేను అని అనిండేవాడిని. ఏదో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మనలందరినీ కలిపాడు. వేరు వేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కలిపాడు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాడు అయ్యగారు, మన పాలయ్య గారు, బాబాయ్ గారు. బాబాయ్ ఇక్కడే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏమండి, మనం వచ్చాము సరే, మనల్ని దేవుడు కలిపాడు. దీని వెనుక ఏదో ఉద్దేశం ఉంది కాదా? చూసారా, వాళ్ళిద్దరు పేర్లు ఒకటే, వాళ్ళిద్దరిని పక్కనే కూర్చోబెట్టాడు. ఎక్కడెక్కడో ఉండాల్సిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మనందరిని దేవుడు ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. ప్రతి భాషలో నుంచి, ప్రతి గోత్రములో నుంచి, ప్రతి వంశములో నుంచి కదా దేవుడు వేరు వేరు ప్రజలను తీసుకొచ్చి కలుపుతున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. సరే, దీంట్లోకి వెళ్ళలేదు. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుని అగ్ని దిగి వచ్చిన తర్వాత చేసినటువంటి 4 కార్యాలు. నెంబర్ 1, దేవుని అగ్ని దిగి వచ్చిన తర్వాత ఏం చేసిందంట? దహన బలులను, ఇతరమైన బలులను దహించి వేసింది. ఏంటి దహించి వేయబడినవి? 5వ వచనంలో, రాజైన సొలొమోను 22,000 పశువులను, 1,20,000 అనగా 1,42,000 జంతువులను, ఒకవేళ ఒక యాజకుడే ఉన్నాడు అనుకుందాం, 1,42,000 జంతువుల్ని కాల్చి బూడిద చేయడానికి ఎంత టైం పడుతుంది? ఏమండి, 1-2 జంతువులు కాదు. ఎప్పుడది? అసలు ఈ సందర్భం ఏంటి? చర్చ్ డెడికేషన్ అండి, మందిర ప్రతిష్ట. 6వ వచనంలో, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును. ఏ రోజు జరిగింది ఆ ఇన్సిడెంట్? అగ్ని ఎప్పుడు దిగి వచ్చింది? ఆలయ ప్రతిష్ట రోజు అగ్ని దిగి వచ్చింది. అనగా ఆ మందిరము పరిచర్య ఆరంభ సమయం నుంచి దేవుడు వారితో ఉన్నాడు. ఆరంభ సమయం నుంచి దేవుడు మనతో ఉంటాడు, చివరి వరకు ఉంటాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు దాని మీద ఉంటాయి. దేని మీద? మన మీద కాదు, మందిరం మీద కాదు, వాగ్దాన దేశం మీద, పాలు తేనెలు ప్రవహించే దేశం మీద ఉంటాయి. అది మర్చిపోయాం మనం. సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా ఇచ్చాడు అని మనం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి మనకు దయా కిరీటంగా ఇవ్వలేదు. వాక్యం చెప్పేదాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. ఆ పైరును గురించి, పంటను గురించి
65వ కీర్తన 11వ వచనంలో ఆ దయా కిరీటముగా పైన హార్వెస్ట్ ఇచ్చాడని చెప్తున్నారే కానీ మనకొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా, పాస్టర్ అందరూ చెప్పే మాట ఇదే, నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? ఏమండి ఈ మాటలు మర్చిపోయి మనం ఏదేదో ప్రసంగాలు చేస్తుంటాం మనం. స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో కూడా వెళ్ళలేదు. మొట్టమొదటి విషయము, ఒకటి, అగ్ని దిగి వచ్చి మాంసాన్ని దహించి వేసింది. ఒకటి, ఇట్ కన్స్యూమ్డ్ ద ఫ్లెష్. మన శరీర సంబంధమైన జీవితాన్ని, మన బాహ్య జీవితాన్ని, బాహ్య ఆచారాలతో కూడుకున్నట్టు మన కార్నల్ లైఫ్ని పరిశుద్ధాత్మ దేవుడు కరిగిస్తాడు, మెల్ట్ చేస్తాడు, కన్స్యూమ్ చేస్తాడు. మన శరీర సంబంధమైనటువంటి వాంఛలు కావచ్చు, వీటన్నిటిని దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన కాల్చే పనిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం, అగ్నియు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా ప్రజలు ఏం చేశారు? ప్రజలు ఏం చేశారండి? ప్రజలు సొలొమోను ప్రార్థన చేస్తుంటే వింటా కూర్చోన్నారు. అరే మా రాజు ఇంత బాగా ప్రార్థన చేస్తాడా? మా రాజుకి ఇంత ప్రార్థన వచ్చినా మాకు తెలియదే. మనం ఎలా చేస్తామో ఒకళ్ళు ప్రార్థన చేస్తే వింటుంటాంగా, అలాగే సొలొమోను ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ విన్నారు. మా రాజుగారు దావీదు అనుకుంటే దావీదుని మించిపోయిన కుమారుడండి, బాగానే చేస్తున్నాడండి ప్రార్థన అని ప్రజలు మౌనంగా ఉండి వింటూ ఉన్నారు. కానీ అగ్ని దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయన్ను ఆరాధించి స్తుతించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే ఆరాధన జరిగింది? సొలొమోను ప్రార్థన చేయటం ముగించిన తర్వాత, అగ్ని దిగి వచ్చిన తర్వాత. మనమేమో మన ఆరాధనలో అగ్ని దిగి రావాలని ఫైర్ ఫైర్ అని కేకలేదు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు అని మనం పాడుతూనే ఉన్నాం. ఇలా పాట పాడకుండానే మౌనంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా కృప నిరంతరముండును, యెహోవా అగ్ని నిరంతరముండును, తేజస్సు నిరంతరముండని కాదు, ఆయన కృప నిరంతరముండును. మనం భక్తులం కాకపోయినప్పటికీ, మన ప్రార్థన ఆలకించి మనకు మందిరానికి అవకాశం లేనప్పటికీ కూడా, దావీదు కాలములో నిర్మించబడని మందిరం సొలొమోను కాలంలో నిర్మించబడి దేవాలయము వాళ్ళ స్వప్నం, వాళ్ళ విజన్, వాళ్ళ డ్రీమ్. అది టెంపుల్, మాకు ఒక దేవాలయము. ప్రతి వాళ్ళకి దేవాలయం ఉంది, ప్రతి వాళ్ళకి రాజు ఉన్నాడు, మాకు రాజు కావాలి. ప్రతి వాళ్ళకి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నప్పుడు మాకు కూడా దేవాలయం కావాలి కదా. అదేంటండి ప్రత్యక్ష గుడారంలో ఆరాధనలు ఏంటండి? గట్టిగా గాలివాన వస్తే ప్రత్యక్ష గుడారం తడిచి ముద్దయిపోద్ది. కాబట్టి మాకు ఈ ప్రత్యక్ష గుడారం కాదు, మాకు పక్కా బిల్డింగ్ కావాలి కదా. దావీదు ఆశపడ్డాడు, మందిరం నేనే కట్టేస్తానులే అని అనుకున్నాడు. నో, నీ వల్ల కాదని చెప్పాడు. స్తోత్రం. అనగా దేవుని ప్రజలు కొన్ని సంవత్సరాలుగా దేవాలయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 20 లక్షల మంది తలా ₹1 చేసుకున్నా కానీ మందిరం కట్టేయలేరా? తలా ₹1. ఏమండి? కానీ ధనము అనేది సమస్య కాదు, దేవుని సమయము అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుజనులు టీపాలయ్య గారు 10 అంకణాల స్థలం అన్నారు. 10 అంకణాల స్థలం చాలదు, మనకు ఇంకా ఎక్కువ స్థలం కావాలి. వెనకాల స్థలం ఉండాలి, ముందు స్థలం ఉండాలి, మధ్యలో ఉండాలి గుడి. ఆ చుట్టుపక్కల మంచి మంచి మొక్కలు వేసుకోవాలి, మంచి మామిడి మొక్కలు. మీరు పోతూ పోతూ కొన్ని మామిడి పళ్ళు కోసుకొని పోవాలి, పోతూ పోతూ కొన్ని కొబ్బరికాయలు కోసుకొని పోవాలి. మళ్ళీ దీని దగ్గర మళ్ళీ గొడవలేమో, ఆమె కోసుకుంది పోయిన వారం, నేను కోసుకున్నాను, ఈ గొడవలేమో. ఒక్కో స్థాయికి పోయేసరికి గొడవలు ఒకే రకంగా ఉంటాయి. ఏమండి? గొడవలు అనేవి ఎప్పుడు ఉంటాయి, సమస్యలు అనేవి ఒక కుటుంబంలో ఎప్పుడు ఉంటాయి. ఇంకా ఆ లెవెల్కి వెళ్తే ఆ లెవెల్లో వేరే గొడవలు ఉంటాయి. బాగా ఉన్న సంఘంలో సడన్గా ఏం మా వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు మీరు అని గొడవ రాలేదా? ఏం వాళ్ళకి తక్కువ పెట్టారంట, ఒక మొక్క తక్కువ వేసారంట, ఈ గొడవ రాలేదా? ఎక్కడొచ్చింది గొడవ? అది చదువుతుంటే నాకు సిగ్గుగా ఉంది. మొన్న పాస్టర్ల మీటింగ్లో 6వ అధ్యాయం ధ్యానం, శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు విధవరాళ్ళను చిన్నచూపు చూశారని. స్త్రీ అంటేనే చిన్నచూపు, ఇక విధవరాలంటే ఎట్లుంటుంది పరిస్థితి? మరీ చిన్నచూపు కదా. ఇక్కడ గొడవలు వచ్చాయి. ఇప్పుడు అర్థమైంది, దీనికంతటికీ కారణం విధవరాళ్ళు కాదు, వడ్డించిన వాళ్ళు కాదు, దీనికంతటికీ కారణం మేమే అని
అపోస్తులు గుర్తించి, మీ అందరికీ నమస్కారం అమ్మా, ఇక నుంచి వడ్డించే పనులు మేము ఉండం, మమ్మల్ని దయచేసి వడ్డించడానికి, వండడానికి, వార్చడానికి మమ్మల్ని పిలవద్దు, మేము ప్రార్థన చేయటం ఎందును వాక్య పరిచయంలో ఉంటాం, మీరు దన్నుకొని చావండి, మీరేమైనా చేసుకోండి అంటే వాళ్ళు దానికి సమ్మతించారు. సమస్యలు రావా? ఒక్కో లెవెల్లో పోతున్నాయి. ఇప్పుడే మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఒకరితో పాస్టర్ మాట్లాడితే వాళ్ళు మాతో మాట్లాడేది, మమ్మల్ని పట్టించుకోలేదు, చేయలేదని. ఇవన్నీ శరీర సంబంధమైన విధానాలు, మన కార్నల్ నేచర్ ఇది దహించబడాలి. శారీరక వెలిచూపు అనేది నశించబడాలి, కాల్చబడాలి. ఆ మందిరములోకి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చి నంబర్ 1 మాంసాన్ని దహించి వేసింది. మాంసయుక్తమైనటువంటి స్వభావాలు పోవాలి. ఈ మాంసం ఉన్నప్పుడు మాంస స్వభావాలు ఉంటాయి, కొన్ని ఈ ఫ్లెష్లీ నేచర్స్ ఉంటాయి. ఇవన్నీ, ఈ థాట్స్ అన్నీ కాలిపోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది, మునుపైతే శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికల చొప్పున మనం నడిచాం. ఇప్పుడు ఎఫెసీ సంఘం అలా లేదు అంటుంది. ఇంతకుముందు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు, ఇప్పుడు శరీరము లేదు, శరీరం ఉంది కానీ శరీరము యొక్క కోరికలు కాదు. ఇప్పుడు మనసు ఉంది కానీ మనసు యొక్క కోరికలు కాదు. ఇప్పుడు ఆత్మ యొక్క ఆశలను బట్టి ముందుకు సాగుతుంది. ఒక సంఘాన్ని గురించిన సాక్ష్యం చూడండి. మునుపైతే ఎలా ఉన్నామంట? మునుపైతే మనసు యొక్కయు శరీరము యొక్క కోరికల చొప్పున నెరవేరుస్తూ ఉగ్రత పాత్రలుగా ఉన్నాం. దేవుని ఉగ్రత మనకు వచ్చేది ఎప్పుడు? ఇటువంటి శరీర సంబంధమైన మానసికమైన ఆలోచనలు ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఆత్మీయ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నంబర్ 1 మాంసము దహించి వేయబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం, అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ అగ్ని దిగి వచ్చింది. ఇంతకుముందు మాంసం మీదకి దిగి వచ్చింది, ఇప్పుడు ఎక్కడ దిగి వచ్చిందట? మందిరము మీదకి దిగగా చూచి, అంటే అగ్నిని చూశారు. కొన్ని లక్షల మంది అగ్ని దిగి రావడం చూశారు. అడుగునున్న అగ్నిని చూశారని కాదు, దిగి వస్తున్నటువంటి అగ్నిని చూశారు. చూచి ఇప్పుడు ఏం చేశారు? ఇంకా ఏమీ చేయలేక, వేరే ఆప్షన్ లేక కాదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఇంకా వాళ్ళకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్, సాష్టాంగ పడడం అంతే. ఆమె తాను మరుగై ఉండలేదని గ్రహించి ఏం చేసింది? ఏమండి? లూకా సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో, తాను మరుగై ఉండలేదని గ్రహించి, ఇక లాభం లేదు, పట్టిస్తాడు. అమ్మా ఎవరో చెప్పండి, చెప్తారా లేదా, నేను ఇక్కడ ఆగిపోతాను. పక్కనుండి, సార్ మా పాప, ఉండవయా మీ పాప సంగతి పక్కన పెట్టు, ఇక్కడ ఎవరో నన్ను ముట్టారు, చెప్తారా లేదా? ఇదేందిరా బాబు, 12 సంవత్సరాల పాప గురించి ఆలోచించాలా? ఎవరో ముట్టాడంటాడు. పేతురు అంటాడు, మా గురువు గారికి ఏంటి చాదస్తం, ఎవరో ముట్టడం ఏంటి? ఎంతమంది ఆటోమేటిక్గా ఎవరో కూడా తాకుండా పట్టుకోకుండా ఉంటారా ఏంటిది? ఏమన్నాడు? 8వ అధ్యాయం 47వ వచనం, తాను మరుగై, ఎప్పుడు చెప్పాడు? లేదా మాట్లాడదా? తాను మరుగై ఉండలేదని. ఎన్నో వచనం? 47. తాను మరుగై ఉండలేదని. చూసారా ఎప్పుడు వచ్చింది? అందరూ లేచినప్పుడు, అమ్మా ఇప్పుడు ప్రార్థన చేయండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆరాధన చేయండి అన్నప్పుడు కాదు, తాను మరుగై ఉండలేదని చూచినప్పుడు. ఎలా వచ్చిందట? వణకొచ్చు. దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఆలస్యంగా రావడం కాదు, ముందుగా వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. వణుకుతో, రెస్పెక్ట్, రెఫరెన్స్, ఒక గౌరవ భావంతో దేవుని సన్నిధిలో ఉండాలి, గర్వభావంతో కాదు. ఎలా ఉందంట ఆ స్త్రీ? ఏమో వాటికి ఏమో బాగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిందా? అక్కడే ఉంది. ఎవరితో చెప్పాలి? ఏం పనులు ఇవి? ఆయన పోయి వస్త్రం దాకడం ఏంటి? నీకు 12 సంవత్సరాలుగా బాగాలేదు, బహుశా నీకు ఇంకా ఇలాగే ఉంటుంది, జీవితాంతం ఇలా రోగంతో ఉండాల్సిందే, సావాల్సిందే, చచ్చిపోయేదాకా ఇలా అని ఉండొచ్చు వాళ్ళు. కానీ యేసు దగ్గరికి వస్తే బాగవుతుందని ఆయన వస్త్రపు చెంగును ముట్టి ఫైనల్గా ఆనించింది, ఈయన సామాన్యుడు కాదు, ఈ వైద్యుడు. నేను ఇక మరుగై ఉండలేను. మరుగై ఉండలేడం చూచి వణుకుచు సాగిలపడింది. ప్రభువా, నేనే ఆ స్త్రీని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మనకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వేరే ఆప్షన్ లేదు. దిక్కులు చూడడం కోసం మనం రాలేదు ఇక్కడికి. ఎవరు వచ్చారు? చర్చి నిండిందా లేదా? చర్చి నిండిందా లేదా అని నేను ఆలోచించను.
ఇద్దరున్నా పర్లేదు, నేను వాక్యం చెప్తాను. మందిరం నిండకపోవడం నుంచి నేను అసలు బాధపడను. నేను దేవుని సేవకుడిగా నేను చేయాల్సిన పని గురించే నేను ఆలోచిస్తా. విశ్వాసులుగా మీరు చేయాల్సిన పని మీరు ఆలోచిస్తే చాలు. వాళ్ళు రాలేదే, ఎప్పుడు వస్తారు? నిన్న పోయిన వారం కూడా రాలేదే. పోయిన వారం రాలేదు, దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం? 11:30కు వస్తున్నారు, దేవుని స్తోత్రం రానివ్వండి, మనం ఏం చేయగలం? వాళ్ళు మిస్ అయిపోతున్నారు. లాస్ట్లో వచ్చి బంతికి, ఆత్మీయ బంతికి లాస్ట్లో వచ్చి మాకు ఏం మిగలేదంటే రసం ఒకటే మిగిలింది అనే గ్రూప్ వాళ్ళలాగా ఉన్నాం మనం. ఈ మొదటి బంతికి వచ్చిన వాళ్ళందరూ తినేశారు, జాయింట్లు తినేశారు, స్వీట్లు తినేశారు, అన్నీ తినేశారు. లాస్ట్ బంతి వాళ్ళు 11:30కు 12 గంటలకు వచ్చిన వాళ్ళకి నిన్న అనుకుంటాను అంతా అయిపోయింది. 12:30 అప్పుడు పేర్లు చెప్పను కానీ ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఆశీర్వాదం చెప్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చారు. దేవుని స్తోత్రం, మీకు వందనాలమ్మా, ఇప్పుడైనా వచ్చినందుకు మీకు వందనాలని చెప్పాను కదా. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, తెలుగు సినిమాలో పోలీసులు వచ్చినట్టుగా లాస్ట్. సరే, రానోళ్ళ కన్నా వచ్చిన వాళ్ళు బెస్ట్ కదా. నువ్వు ఆలస్యంగా వచ్చావు, దేవుని స్తోత్రం, ప్రభు నేను దీవించుగాక అని చెప్పాను. రెండో విషయం, ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి, దైవ సాన్నిధ్యం దిగి వచ్చి మాంసాన్ని కాల్చివేసింది. రెండోది, ఇశ్రాయేలు ప్రజల సనుగుడు గొనుగుడు వీటన్నిటిని తగ్గించి వేసింది. సనుగుడు గొనుగుడు లేకుండా చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్తుతి అనేది మన సనుగుడికి గొనుగుడికి విరుగుడు మందు. దేవుని బిడ్డలు ఎప్పుడు సనుగుడు గొనుగుడు, ఎప్పుడు స్తోత్రం చెప్పాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుని ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండరు కదా. నన్ను చూస్తే భయం వేస్తుంది. కొంతమంది దేవుని ప్రజలను చూస్తుంటే భయం వేస్తుంది, కొడతారేమో, దెయ్యాలు బూనేయేమో అన్నట్టుగా. ఆదివారం దేవుడు బూనినట్టుగా ఉండి సోమవారం నుంచి శనివారం దాకా దెయ్యాలు బూనినట్టుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు మనోళ్ళు కదా. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఆరాధించారు. సొలొమోను, అమ్మా అందరు లేవండి, ఇప్పుడు ఆరాధన చేద్దామని సొలొమోను చెప్పాడా? యాజకులు లేచారా? గాయక బృందం లేచిందా? ఆరాధన అనేది యాంత్రికంగా జరిగేది కాదు, యాదృచ్ఛికంగా జరిగేది కదా. ఇప్పుడు 3 పాటలు అయిపోయినాయి, లెట్స్ గో ఫర్ వర్షిప్. నో, అది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేటువంటి కార్యక్రమం. అక్కడ ఏం జరిగింది? అకస్మాత్తుగా అగ్ని దిగి వచ్చింది, బాగానే ఉంది. తేజస్సు వచ్చింది, బాగానే ఉంది. బలులన్నీ లేదా మాంసం కాలిపోయింది, బాగానే ఉంది. కానీ దేవుని ప్రజల యొక్క రెస్పాన్స్ ఏంటి? ప్రజల స్పందన ఏంటి? వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ది పీపుల్? దైవ సాన్నిధ్యం దిగి వచ్చినప్పుడు ప్రజల స్పందన ఏంటి? వాళ్ళు ఉన్న చోట్లోనే కూర్చొని కాదు. ఏం జరిగిందట? ఇశ్రాయేలులందరూ, అందరూ, కొందరని కాదు, వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారము చేసి, అంటే ఏమని అర్థం? సాగిలపడి మొక్కారు. దేవుని స్తోత్రం. ఇది ఆరాధన. అలాగని మీరు సాగిలపడి మొక్కమని కాదు. మీరు సాగిలపడినప్పుడు పక్కన వాళ్ళ మీద పడమని కాదు నేను అర్థం. మనం సాగిలపడడం అంటే ఇక కంప్లీట్గా సరెండర్. ఇది దేవుని అగ్ని, ఇది దైవ సాన్నిధ్యమే. దిస్ ఇస్ గాడ్స్ ప్రెసెన్స్. ఈ దేవాలయం మనం కట్టుకున్నాం, ఇది దేవుని చిత్తమని మాకు ఇప్పుడు అర్థమైందండి. ఇన్ని సంవత్సరాలు మాకు దేవాలయం ఎందుకు లేదా మాకు అర్థం కాలేదు. ఇప్పుడు దైవ సాన్నిధ్యం దిగి వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. ప్రజలు సంతోషించారు, ఆత్మలో సంతోషించారు. వాళ్ళకి గొనుగుడు లేదు, సనుగుడు లేదు, మౌనం లేదు. వాళ్ళ మౌనము, వాళ్ళ గొనుగుడు, సనుగుడు, వాళ్ళ యొక్క మర్మరింగ్స్ వేర్ బర్న్ట్ అవుట్, కాలిపోయినాయి, బూడిదైపోయినాడు. దైవ సాన్నిధ్యం ముందు నీ యొక్క సనుగుడులకి గొనుగుళ్ళకి అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఒకటి మాంసానికి అనగా ఆ భౌతికమైనటువంటి మాంసయుక్తమైన అనుభవాలు దహించిపోయాయి. రెండోది గొనుగుడు సనుగుడు అనుభవం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఏంటి? గొనుగుడు. డేంజర్, ఇది మర్మరింగ్ డేంజర్. మీరు వారి వలె సనుగకుడి. లేదా ఇంక లేదా బైబిల్లో? 1 కొరింథీ 10:10, మీరు వారి వలె సనుగకుడి. సనగొద్దు దయచేసి దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పాస్టర్ల మీద, దైవజనుల మీద, మోషే మీద సనిగిరి అని రాబడింది ఇశ్రాయేలు ప్రజల గురించి. ఏమైందంట? సనిగిన వాళ్ళకి సంహారం అంటే చంపేవాడు అని అర్థం, కిల్లర్ అని అర్థం. ఏం చేశాడు అతను? ఎవరిని చంపాడు? 20 లక్షల మందిలో సనిగిన వాళ్ళు ఎవరో తెలుసుకొని సనిగిన వాళ్ళు చూడంగా చెప్పొచ్చు. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక విధంగా ఉంటారు, సనిగిన వాళ్ళు ఉంటారు. సనిగిన వాళ్ళు ఏం చేశాడంట? దయచేసి దేవుని బిడ్డ స్తుతించండి, సమస్య లేదు. సనిగారా సమస్యే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మందిరానికి కొత్త వారు రావాలి. మనము మన విధానాలు సరిగా లేనప్పుడు కొత్త వాళ్ళు ఏమొస్తారు కాదా? మనం సరిగా ఉంటే కొత్త వాళ్ళు ఆకర్షించబడి వస్తారు. ఈ చర్చికి వెళ్ళాలండి,
వాడు చక్కగా ప్రకటిస్తారండి, చక్కగా ప్రేమ కలిగి ఉండాలండి. మిమ్మల్ని బట్టి ఒక 10 మంది రావాలి, మిమ్మల్ని బట్టి ఎవరు ఆగిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పాస్టర్ మంచోడేనండి, కానీ పాస్టర్ మీద కొద్దిగా సీరియస్గా ఉంటుందండి, బిగ తీసుకొని ఉంటుందని ఒకవేళ అంటే, ఎవరు అనలేదులేండి, ఒకవేళ అంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ పాస్టర్ వాళ్ళిద్దరూ ఓకేనండి, వాళ్ళిద్దరు పిల్లకాయలు ఏదో ఒక విధంగా ఉంటారండి, పిచ్చిగా విచిత్రంగా ఉంటారండి అన్నప్పుడు ఎలా ఉంటుంది? అలా అన్నారని కాదు. హల్లెలూయా. మనందరం అటువంటి దృక్పథంతో, ప్రజలను స్వాగతించేటువంటి దృక్పథంతో, కొత్త వారిని ఆకర్షించే దృక్పథంతో మనం ఉండాలి. ఈ దేవుని మందిరము విస్తరించాలి, పరిచయం విస్తరించాలంటే మన విధానాలు మారాలి. మన యొక్క నిన్న ఒక 2-3 అదే అంటున్నారు, ఆయన మారిపోయాడు సార్, మమ్మల్ని పట్టించుకోడు సార్. ఈరోజు నాకు అత్యావశ్యంగా నేను ఒక చోట్ల ప్రార్థనకి వెళ్ళాలి, వాళ్ళు ఫ్యామిలీగా వచ్చి పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాలంటే ఒక ఇంట్లో ప్రార్థన అనుకున్నాం, వాళ్ళు అన్నారు, మీరు మేము ముందే చెప్పాం, పట్టించుకోలేదు, మమ్మల్ని పట్టించుకోరు, అది ఇది. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనందరం ప్రభు పరిచర్యకి సహకారులుగా మారాలి, అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవలో ఉన్నప్పుడు నేనేదో మెన్ ప్లీజర్గా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎవరినైనా సందర్భం దొరికితే విమర్శిస్తాను నేను, తప్పేం లేదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అయిన వాళ్ళైనా కాదైనా, ఒకవేళ అలిగిన వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలంటే సంపాదించుకోగలను. కానీ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు, మీరు చేసింది కరెక్ట్ కాదండి, అది ఇదన్న వాళ్ళు బాధపడ్డారు, వెళ్ళిపోయారు, మనం ఏం చేయలేం. స్తోత్రం. రెండో విషయం, మన యొక్క మర్మరింగ్స్, మన యొక్క గొనుగుళ్ళు సనుగులు ఏమైపోవాలి? కాల్చివేయబడాలి. మూడో విషయం 6వ వచనం, రాజును జనులందరూ, ఒకవేళ మనమే మందిరం కట్టాం, మన టీపాలయ్య గారి దర్శనం నెరవేరింది అనుకుందాం. వారు నిద్రించినటువంటి ప్రభువునందు నిద్రించిన 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలుగా వారి దర్శనం నెరవేరింది అనుకుందాం. మందిర ప్రతిష్ట ఎవరి చేత చేయిస్తాం? చెప్పండి, మందిర ప్రతిష్ట ఎవరి చేత చేయిస్తాం? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, వీళ్ళు రికార్డ్ అవుతుంది, అందుకని ఏదో ఒకటి చెప్పినట్టుగా చెప్పండి. అది మీరు ఓ పెద్ద దైవజనుడు అనమాట, ఇలా చేత. కానీ ఇక్కడ ఏమో రాయబడింది, రాజును జనులందరూ కూడి. అక్కడ యాజకులు లేరా? అక్కడ ప్రవక్తలు లేరా? కానీ ప్రతిష్ట చేసింది ఎవరంట? రాజును జనులందరూ కూడి. అందరూ చేయాల్సింది దేవుని కార్యం. అందుకనికే దీనికి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్, మనందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ కావాలి ఈ పరిచర్యలో. దేవుని స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఎప్పుడు ముగించాలో ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ ముగించడానికి నాకు సిగ్నల్ జ్ఞాపకం చేస్తాను. ప్రజల మధ్యలో ఉన్నటువంటి అనైక్యత పోయింది. దైవాత్మ దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు డిస్యూనిటీని డెస్ట్రాయ్ చేస్తాడు ఆయన. అనైక్యత కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ కలిగించు. ఏమండి, ఏం రాయబడింది అక్కడ? ఐక్యతను కాపాడుకొనుటయందు. సంఘం ఎప్పుడు డ్యామేజ్ కాకూడదు. సంఘాన్ని ఎప్పుడు మనం దాని యూనిటీని కాపాడుకుంటూ రావాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? దురాత్మ ఏం చేస్తాడు? అనైక్యత కలుగు చేస్తాడు. డివిజన్స్ కలుగు చేసేది సాతాను, డెవిల్ యొక్క పని. యూనిటీ కలుగు చేసేది దేవుని ఆత్మ. మీరు దేవుని ఆత్మపక్షంగా ఉన్నారా, దురాత్మపక్షంగా ఉన్నారా? దేవుని స్తోత్రం. యూనిటీ తెస్తున్నారా, డిస్యూనిటీ తెస్తున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, రాజును జనులందరూ కూడి దేవుని మందిరాన్ని. అతను ప్రార్థన చేయడం ఆపేశాడు, అగ్ని దిగి వచ్చింది, ప్రజలు ఆరాధన చేశారు. స్తోత్రం. మనలాగా రిబ్బన్ కటింగులు లేకపోవచ్చు. ప్రతిష్ట కార్యక్రమం ఎలా జరిగిందో అక్కడ రాయబడదు. వాళ్ళు ప్రతిష్ఠించారు అంటున్నప్పుడు ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోవాలి, ఇట్ వాస్ సెపరేటెడ్ అని అర్థం. ప్రతిష్ఠించారు అంటే ప్రత్యేకపరిచారు అని అర్థం. ప్రతిష్ఠించారు అంటున్నప్పుడు నీ నామమందు, లేకపోతే యోహాను సువార్త 17వ అధ్యాయంలో వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను అన్నాడు ప్రభు. ప్రతిష్ఠ చేయడం అంటే సెపరేటెడ్ అని అర్థం. హలో, ఈ మైక్ నాకు మాత్రమే, మీకెవరికి కాదు. వాళ్ళకి పాస్ చేయడానికి ఇంకో మైక్ ఇవ్వండి అంటున్నాం. ఈ మైక్ ఎవరికి? నాకు మాత్రమే. ఇది నా పర్పస్ కోసం మాత్రమే. దేవాలయము ఎవరి పర్పస్ కోసం, ఎవరి ఉద్దేశం కోసం? దేవుని కొరకే. దేవుని కొరకు మాత్రమే అది కేటాయించబడింది. నిద్ర చేయడానికి కాదు దేవుని మందిరం. ఈ రోజుల్లో దేవుని మందిరం నిద్ర చేయడానికి పనికి వస్తుంది. నిద్ర చేయడానికి కాదు, నిద్ర లేకుండా ప్రార్థించడానికి దేవుని మందిరం. కానీ కొంతమంది నిద్ర చేయడానికి మీకు మందిరం లేదండి, అందుకని మీ మందిరానికి రావాలని మాకు ఆశ ఉందండి, కానీ నిద్ర చేసే అవకాశం లేదుగా. ఎందుకు నిద్ర చేయాలండి మీరు?
నిద్ర లేకుండా ప్రార్థన చేయడం కోసం కదా మందిరం. కానీ వాళ్ళకి ఎప్పుడైనా ఏదో సందర్భంలో వాళ్ళ యొక్క విశ్వాసాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 7వ వచనం. దేవుని స్తోత్రం. ఏంటి బలులు? 1,42,000 జంతువుల బలులు అర్పించి చాలదాయిక మళ్ళీ ఏం చేశాడు ఆయన? కొవ్వు బలిపీఠం మీద చాలనందున కొవ్వు పట్టిపోయినారు కొంతమంది. అహంకారం, గర్విష్టి స్వభావాలు, దేవునికి అయిష్టమైనటువంటి ఒక స్వభావం గర్వించడం. మా ఉద్యోగం ఏంటో తెలుసా, మేమెవరో తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని కొంతమంది ఏం చేస్తుంటారు? అతిశయిస్తుంటారు. నీ చదువును బట్టో నీ ఉద్యోగాన్ని బట్టో అతిశయించవద్దు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్యాస్ట్ను బట్టి అతిశయించవద్దు. మాది పెద్ద క్యాస్ట్ అండి. నో. ఈ అతిశయాలన్నీ దేవుని బట్టి. కొవ్వు చాలన్నది. నా కొవ్వును ఏం చేశాడు? అక్కడ దహన బలులను, బలి పశువుల కొవ్వును అర్పించను. అప్పుడు అగ్ని దిగి రాలేదు. మాంసము దహించడానికి పైనుంచి అగ్ని వచ్చింది. ఈ కొవ్వును దహించడానికి కింద ఉన్నటువంటి అగ్ని వచ్చింది. ఆ కొవ్వును అర్పించాడు. ఆ కొవ్వు కరిగిపోయింది. అది అర్పణకు, ఆ అగ్నికి ఆహుతయింది. దేవుని స్తోత్రం. ఏంటి కొవ్వు? 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, ఇది లేదే మనలో. ఏం చేయాలంటే నా ప్రజలు తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం లేదుగా మనం కదా. తగ్గించుకున్నారంటే ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయా? నాకు దయమాంటి గొడవ వచ్చింది అనుకుందాం. ఏమండి, నేను దయమాంటితో గొడవ పోలేనండి, ఆమె గొప్ప, ఆమె పెద్దామండి, నన్ను వదిలేసేయండి అంటే గొడవ ఉందా? ఇక ఆమె ఎవరండి అని అన్నప్పుడు ఆమె కన్నా నేనే గొప్ప అని నిరూపించాలని ప్రయత్నం చేసినప్పుడు గొడవ పెద్ద అవుతుంది. లేదు సార్, మీకు నమస్తే సార్, నేను మీకు సమౌచి కాదండి అని అన్నప్పుడు ఏమవుతుంది? గొడవలో ఎవరైనా తగ్గుతారండి? చిన్న గొడవ జరిగింది, ఎవరైనా తగ్గుతారా? ఎవరు దగ్గరు? ఫిలిప్పీ సంఘంలో 2 ఆడవాళ్ళు ఉన్నారు, కొట్టుకుంటున్నారట. యువోదయ, సుంటికే అనేటువంటి వాళ్ళు. అమ్మా మీకు అందరికీ వందనాలమ్మా, మీ ఇద్దరికి ప్రత్యేకంగా చెప్తున్నాను. పౌలు ప్రత్యేకంగా చెప్పలేదా? ఫిలిప్పీ సంఘానికి ప్రత్యేకంగా చెప్పాడు. 2 ఆడవాళ్ళకి సెపరేట్గా మెసేజ్. అమ్మా మీ ఇద్దరికి వందనాలమ్మా. ఏం చెప్పాడు వాళ్ళకి? ప్రభునందు ఏక మనసు కలిగి ఉండుడని. చదవండి లేదా మాట. 4వ వచ్చాయి, 3వ వచ్చిన. అంతమంది పురుషులుంటే ఫిలిప్పీ సంఘంలో వాళ్ళ గురించి కాకుండా ఎవరి గురించి చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? చదవండి మాట త్వరగా. రెండో వచ్చినమ్మా ఏముంది అక్కడ? ఆ మాట చదవండి. యువోదియను, సుంటికేను ఏం చేస్తున్నాడట? అమ్మా ఈ గొడవలు చిలికి గానివారం అయ్యేటట్టుంది. దయచేసి సర్దుకోమోండి మా తల్లులారా. యువోదియ అంటే బహుశా లూదియా ఉండొచ్చు. లూదియాను ఉద్దేశించే అని. లూదియా పట్టణం ఎక్కడ? తుయతైరా పట్టణస్తురాలైనప్పటికీ ఫిలిప్పీ పట్టణంలో వ్యాపారం చేస్తుంది. తుయతైరా నుంచి ఆమె ఇక్కడికి వచ్చేసింది, ఫిలిప్పీ పట్టణానికి వచ్చింది. ఇప్పుడు ఆమెను ఉద్దేశించి చెప్తున్నాడు, లూదియా అయిండొచ్చు అని. అయిండొచ్చు, కాకపోవచ్చు. సుంటుకే అనేటువంటి స్త్రీలు వీళ్ళ మధ్యలో ఏమొచ్చాయంట? మీకు మిమ్మల్ని బతిలాడుకుంటున్నానమ్మా. ఏమని బతిలాడుకుంటున్నాడు? ఏక మనసు కలిగి ఉండండి. సంఘములో ఏ 2 స్త్రీలైనా ఇక్కడ వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉండాలి. మన అనైక్యత దహించి వేయబడాలి కదా. ఉన్న ప్రతి వ్యక్తితో మీరు సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే మనుషులందరితో ఎలా ఉండాలి? కొందరితోనే, అందరితో. మీరు శత్రువులాగా ఉండకూడదు, అజాత శత్రువుల్లాగా ఉండాలి. అజాత శత్రువు అంటే ఏమని అర్థం? ఏమండి?
అతనికి ఎనిమీసే లేరండి. నాకెవరు ఎనిమీస్ లేరు, కానీ నన్ను ఎనిమిగా భావించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అందరిని ప్రేమిస్తా, అందరిని ప్రేమించాలి అని నేను అదే ప్రార్థన, ప్రభువా శత్రువులను కూడా ప్రేమించాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, నేను వాళ్ళతో కలిసి భోంచేయాలి అని నేను ప్రార్థన చేసుకుంటుంటాను. కానీ మనకు తెలియకుండా మనకు శత్రువులైన వాళ్ళు ఉంటారు, మనల గురించి రకరకాలుగా కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా రాయబడింది అక్కడ మనం ఆలోచిస్తున్న మాటలో? వాళ్ళు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ తగ్గించుకోవాలి. వాళ్ళ యొక్క కొవ్వు కరగాలి. మన భాషలో చెప్పాలంటే ఎవరి కొవ్వు? కొవ్వు ఎలా కరుగుతుంది? అగ్ని ద్వారా. ఏ అగ్ని? ఓహో నాలో కొవ్వు అహంకారం ఉంది కదా అని కాస్త అగ్ని నెత్తి మీద పోసుకునేరు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని ఆయన అదృశ్యం చేస్తాడు, నిన్ను దీన మనసు కలిగిన వాడిగా చేస్తాడు. నిన్న మనం చెప్పుకున్న హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అహంకారం కాదు, అందరిలో కలిసిపోయే తత్వం కావాలి మనలో. అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఏమండి చెప్పగలరా మీరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పలేరు కొంతమంది కదా, కొంతమంది నేరుగా చూసి చెప్పరు, తలదించుకొని పరిశుద్ధులని వాళ్ళ ఫీలింగ్. ఎదుటి వ్యక్తిని చూసి సరిగా చూసి ఫేస్ చేసి మాట్లాడిన పరిస్థితులు మనవి. మనలో ఉన్నటువంటి ఆ కొవ్వు ఏమైపోవాలి? దహించబడాలి, దైవ అగ్ని దిగి రావాలి. ఒకటి, మన మాంసయుక్తమైన శరీర సంబంధమైన స్వభావం కాల్చివేయబడాలి. రెండోది, మన మర్మరింగ్స్, మన గొనుగుడు సనుగుడు కాల్చివేయబడాలి. మూడోది, మన అనైక్యత దహించివేయబడాలి. నాలుగోదిగా మన యొక్క గర్వం. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, వారి గర్వమును బట్టి నేను చాటుగా ఏడ్చెదను. దేవునికి గర్వం, మనిషి యొక్క గర్వం. లూసిఫర్ గర్వించి పతనమైపోయాడు కదా. వాడి పతనానికి కారణం ఏంటి? మన గర్వం మనల్ని పతనంలోకి నడిపేస్తుంది. దీనులుగా ఉండండి, ఇతరులకు పరిచర్య చేయండి, అవసరమైతే ఇతరుల కాళ్ళు కడగండి. ఇక్కడ ఎవరు గొప్పవారు? తను తాను తగ్గించుకున్నవాడే గొప్పవాడని యేసుప్రభు చెప్పాడు. మనల్ని మనం తగ్గించుకుని దాసులుగా, దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్న యేసును మాదిరిగా చేసుకుందాం. మన గర్వము అనేది బలిపీఠం మీద ఆ కొవ్వును అర్పించేయాలి. ఆ కొవ్వు ఏమైపోవాలి? ఇప్పుడు నా ఒంట్లో కొవ్వు మొత్తం కరిగింది అనుకోండి, నేను ఎలా ఉంటాను? స్లిమ్గా, ఇప్పుడున్నట్టు డ్రమ్ముగా ఉండే అవకాశం లేదు కదా. కొవ్వు మొత్తం కరిగితే ఎలా ఉంటాం? వా ఏందండి ఆయన మరి ఎంగుగా ఉన్నాడు ఏంటండి అని అనుకుంటారు కదా. భౌతికమైనటువంటి ఫ్యాట్ కరగడం కోసం, కొలెస్ట్రాల్ కరగడం కోసం, కొన్ని క్యాలరీస్ కరిగిపోవడం కోసం మనం నడుస్తున్నాం, పరిగెత్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆత్మీయ జీవితంలో కొవ్వు, అహంకారాన్ని నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలి. అప్పుడు చివరిలో రాయబడింది, వారి దేశమును నేను బాగు చేసేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సొలొమోను మందిర ప్రతిష్ఠ సమయంలో అగ్ని దిగి వచ్చింది. అలాగైతే ఈ మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు, దేవుని సేవకుడు దిగి వస్తున్నప్పుడు, దేవుని ఆత్మాగ్ని దిగి వచ్చి మన యొక్క శరీర సంబంధమైన స్వభావాన్ని, కార్నల్ నేచర్ని, మన గొనుగుడు సనుగుడిని, మన అనైక్యతని, అంతేకాకుండా మన యొక్క అహంకారాన్ని, మనం ఏదో అయ్యామని మన ఫీలింగ్ కదా ఉండదు అందరికీ. ఈ 30 సంవత్సరాలు ఏదో అయ్యామని, ఐఎమ్ సంథింగ్ అనే ఫీలింగ్ ఉండదు, ఆటోమేటిక్ ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా అయ్యుంటే అది దేవుని వల్ల అయ్యి ఉన్నానండి. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల ఉన్నాను. నేను ఎవరినో తెలుసా అని కొంతమంది గర్విస్తుంటారు. నువ్వెవరో అయితే మాకేంటండి కదా. నేనెవరో తెలుసా అని ఒక ఆయన నన్ను అడిగాడు. నేను చెప్పాను, నువ్వెవరో నీకు తెలియదా అని అడిగాడు. నువ్వెవరో నువ్వు తెలుసుకో, వాళ్ళు ఎవరైతే మనకేంటి. స్తోత్రం. ఎవరినో ఒక ఫిలాసఫర్ని అడిగారట, ఎవరు నువ్వు అని అడిగారట. వెంటనే ఆ ఫిలాసఫర్ అతను చేపట్టుకుని, బాబాబు నేను ఎవరినో నాకు చెప్పవా అని అడిగేసరికి ఎవడ్రాయుడు వాడికి అర్థం కాక పిచ్చిపెట్టి వెళ్ళిపోయాడట. వాడు అడిగాడట, ఎవరు నువ్వు అంటే అతని చేతులు పట్టుకొని, అయ్యా అయ్యా నేను ఎవరినో నాకు కొద్దిగా చెప్పయ్యా అని అడిగాడట. వాడికి ఏం అర్థం కాదు, ఏందిరా వీడు ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. మనం ఎవరమో దేవుని వాక్యం చెప్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ డిఫైన్స్ వాట్ వి ఆర్. మనము ఏమై ఉన్నాము అనేది దేవుని వాక్యం నిర్వచిస్తుంది. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు గ్యారంటీ.
దేవుని వాక్యం ఏం చెప్పిందో, నీ గురించి ఏం చెప్పిందో అదే ఫైనల్. మనుషులు ఈరోజు వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు, సహకారులుగా ఉన్నప్పుడు, మంచోడండి, గొప్పోడండి అని చెప్పొచ్చు. ఈ మాట చివరి వరకు చెప్తారా? చెప్పరు. 4 రోజుల తర్వాత ప్లేటు మారుస్తారు. మంచోడు అనుకున్నామండి, మంచిది అనుకున్నామండి, కాదా? స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నువ్వు ప్రార్థన చేయడం లేదు అని చెప్పాడు. అవును, వాస్తవం, మీరు చెప్పింది వాస్తవమే. కారణం ఏంటంటే యుక్తంగా ప్రార్థన చేయడం నాకు చేత కాదు. నేను ఎలా ప్రార్థన చేయగలను? నువ్వు ప్రార్థనా పరుడు కాదు అని నింద వేశారు. నో ప్రాబ్లం, మీ నిందను బట్టి నేను కుంగిపోవడం లేదు. నాకు ప్రార్థన చేయడం రాదు. బైబిల్లో అదే రాయబడింది, మనకు యుక్తంగా ప్రార్థన చేయడం చేత కాదు. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.